దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చిన్న ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశయ్య, మీకే వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, క్రిస్మస్ మహోత్సవంలో ప్రభా, లోకానికి నీవు దిగి వచ్చావని, నీవు రాకపోతే మాకు రక్షణ లేదని, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు నడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం నీవు వచ్చావని గుర్తెరిగి మరలా నీవు రాబోతూ ఉండగా ప్రభువా, మేము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడా మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు. యేసయ్య, నీ కృపలో నీ వాక్యం ద్వారా తండ్రి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి యేసుని గురించి అనేకమైన విషయాలు మరి వ్రాయబడ్డాయండి. అనేక మంది ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రకటించారో ఆ యేసుని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే మనకి చాలా ఆశ్చర్యము కలుగుతుంది. శకాన్ని రెండుగా విభజించడానికి ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగాయి. మొదటిగా అలెగ్జాండర్ ద గ్రేట్ అండి. అతని యొక్క బయోగ్రఫీ చూస్తే అతడు అనేకమైన యుద్ధాలు చేశాడు, అనేక మందిని చంపాడండి. రెండవదిగా ఎవరిని చూశారంటే జూలియస్ సీజర్ని చూశారు. అతడు రోమన్ ఎంపరర్గా ఉన్నాడు. అతడు కూడా అనేకమైన యుద్ధాలు చేసి అనేక మందిని చంపాడు. మరి మూడవదిగా ఎవరిని ఎన్నుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరి చూసినప్పుడు ఆయనే అనేక మంది కొరకు ఆయన ప్రాణమును వెచ్చించారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క జన్మదినంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శకాన్ని లేకపోతే చరిత్రను, కాలమును 2 భాగాలుగా విభజించాడండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. మరి క్రీస్తు శకము 9వ శతాబ్దంలో వచ్చినటువంటి మ్యాగ్నే అనేటువంటి ఒక వ్యక్తి, అధిపతి ఏం చేశాడంటే దానిని చట్టబద్ధము చేశాడండి. అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఈ భూమి మీద మనకేం తెలియజేస్తూ ఉందంటే దేవుడు ప్రత్యక్షమై ఈ భూమి మీదకి దిగి రావడం అనేది తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేసినటువంటి మాటలు మనం చూస్తే కనుక 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి యెషయా క్రీస్తు పూర్వము 740 సంవత్సరంలో ఈ యొక్క యెషయా గ్రంథాన్ని వ్రాయడానికి గల కారణం ఏమిటంటే మరి దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు యెషయా గ్రంథంలో దేవుని గురించిన విషయాలు, రాబోతున్నటువంటి మెస్సైను గురించిన విషయాలు, మెస్సై వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన చేపట్టేటువంటి కార్యాలు, వీటన్నిటినీ కూడా యెషయా మరి వ్రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. మరి యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని కూడా అంటారండి. యెషయా గ్రంథం 22:22లో కూడా వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే కనుక యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి అధికారం ఏమిటంటే దావీదు ఇంటి తాలపు అధికార భారమును ఆయన భుజముల మీద ఉంచేదను. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద దావీదు ఇంటి తాలపు అధికార భారము ఉన్నదండి. క్రైస్తవులుగా మరి సంఘానికి మూలరాయి ఎవరంటే ప్రభువైన క్రీస్తు. పేతురు మూలరాయి అనుకుని పేతురు సమాధి మీద వాటికన్ సిటీ కట్టారండి. పేతుర్ని
దేవుడు ఎలా పిలిచాడంటే ఒక రాయిగా పిలిచాడండి. అయితే మూలరాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శోధింపబడిన రాయి, అమూల్యమైన తల రాయి. ఆ మూలరాయిగా ఎవరైతే వారి జీవితంలో యేసుక్రీస్తును కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆ మూలరాయికి ఉన్నటువంటి లక్షణాలు గనక ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుంటే, ఆయనకున్నటువంటి దయ, ఆ విపరీతము ఎవరు కూడా అంతకు మించి చూపించలేదు. ఆయనకున్నటువంటి ప్రేమ ఆయన కంటే ఎక్కువగా ఎవరు కూడా చూపించలేకపోయారు. ఆయనకున్నటువంటి ప్రాణ త్యాగము ఎవరు కూడా చేయలేక పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని కుమారుడు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే తనను తాను తగ్గించుకునే స్వభావం అండి. నజరేతులో ఉన్నటువంటి పేద బాలికైనటువంటి మరియను ఆయన ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆమెలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం. యోసేపును ఆయన ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే యోసేపులో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం. గొర్రెల కాపరులను ఆయన ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే వారు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వారి జీవనాన్ని వారు గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరియా, యోసేపు అండి. వారి జీవితాన్ని గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది. యోసేపు అయితే నీతిమంతుడు, భక్తి పరుడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుడు, భక్తి పరుడు. ఏ నీతిని అనుసరించి ఆయన నడుచుకుంటా ఉన్నాడంటే దేవుని నీతిని. అయితే పరిపూర్ణంగా దేవుని నీతి ప్రజలందరికీ కలగాలని చెప్పి 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చారండి. దావీదు వంశంలో పుట్టినటువంటి యోసేపు అయినప్పటికీ కూడా క్రమేపీ కాలం గతించిన ఆ రోజులకి యోసేపు యొక్క ఆ జీవన శైలి ఏ విధంగా మారిందంటే చాలా లో బడ్జెట్ అండి. ఏ బడ్జెట్ అండి చెప్పాలి? అందరూ హై బడ్జెటేనా? ఒక్కొక్కసారి లో ఉంటుందండి. పూర్వీకులు కొన్నిసార్లు చాలా రిచ్ అయితే క్రమేపీ డల్ అయిపోతారు. పూర్వంలో కొంతమంది చాలా పూర్ అయితే దేవుని కృపను బట్టి వాళ్ళు మరలా రిచ్ అవుతూ ఉంటారు. ఇది కాలంలో జరిగేటువంటి పరిణామాలు. దావీదు వంశంలో పుట్టినటువంటి యోసేపు మరి ఎటువంటి వ్యక్తి అంటే చాలా భేద పరిస్థితి అండి. సుమారు నజరేతు నుండి బెత్లెహేముకు 130 కిలోమీటర్లు అండి. ఆ 130 కిలోమీటర్లు కూడా వారు ఏ విధంగా ప్రయాణించారంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి కళ గొప్పది, దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనం గొప్పది, దేవుడు మాతో మాట్లాడిన ఆ వాక్కు గొప్పదని వారు ఎంచుకొని యోసేపు తనను తాను తగ్గించుకున్నాడండి. మరియా గర్భవతి అయిందని తెలిసి ఆమెను అవమానపరచనొల్లక తానే రహస్యంగా విడనాడడానికి ఎంచుకున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే కనుక ఏదైనా చిన్న మరి తప్పిదము జరిగితే కనుక స్నేహితుల మధ్య రోజులు గడిచినప్పుడు ఆ స్నేహంలో వారికి ఏమైనా విరోధం కలిగితే వారి గుట్టులు ఏం చేస్తారండి? లోకానికి తెలియజేస్తూ ఉంటారు. అయితే యోసేపు యొక్క జీవితం ఎటువంటిదంటే మరియను అవమాన పరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడడానికి యోసేపు తీర్మానము తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మాట్లాడినప్పుడు యోసేపు అన్ని విషయాలు కూడా గ్రహించి లోకమునకు రక్షకుణ్ణి అందించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన కుటుంబాలని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళికలో మనము ఉన్నామండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దామా? దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను. దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను. విపరీతమైన చలి తీవ్రతలో మనమైతే ఇప్పుడు టెంట్లో దేవుని మాటలు వింటూ ఉన్నాం కొద్ది సమయం. అయితే యోసేపు మరియా అనేకమైన కిలోమీటర్ల వారు ప్రయాణము చేశారు. నిండు గర్భిణి.
రథం మీద వెళ్ళే అవకాశం లేదండి. గాడిదను వారు వాహనంగా ఉపయోగించుకొని కొన్ని వందల కిలోమీటర్లు వారు ప్రయాణం చేయడానికి గల కారణం ఏమిటంటే దేవుడిచ్చే రక్షణను అందించడానికి వారు ఎంతగానో ప్రయాస పడ్డారు. ఈరోజు క్రిస్మస్ మహోత్సవాన్ని పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే ఆయన రాకను గూర్చిన విషయాలు ఇంకా అనేక మందికి తెలియదండి. ఆయన రాకను గురించిన విషయాలు అనేక మందికి తెలియదు. అది ప్రకటించడానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపు మరియను మరి దేవుడు ప్రేరేపించినప్పుడు వారెంతగానో ప్రయాసపడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కనుక మరి మత్తయి సువార్త మొదటి అధ్యాయం అండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనము. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. మన ప్రభు అయిన యేసు ఎవరంటే ఆయన పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను ఆయన కాపాడుకొని జీవించారు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే పరిశుద్ధుడండి. పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని పట్టుకొని రాళ్ల చేత కొట్టడానికి అనేక మంది గుమిగూడినప్పుడు ఆయన నేల మీద ఏదో వంగి రాస్తూ ఉన్నారు. మీలో పాపము లేనివాడు మొదట స్త్రీ మీద రాయి వేయండి. ఎవరు కూడా ఆ రాయి వేయడానికి సాహసించలేదండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటా ఉన్నారు, సిన్ నో మోర్, ఇక పాపము చేయకని చెప్పి ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఎంతగానో తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందని. యేసుక్రీస్తు ప్రభువు వారు భోజనానికి కూర్చున్నటువంటి ఇంటిలో ఆయనకి కాలు కడుక్కోవడానికి నీళ్లు కానీ మరి పిలిచిన వారు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. కానీ ఆమె అయితే ఏం తీసుకుని వచ్చిందంటే అత్తరును తీసుకొచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గర తువాలు టవలేమీ లేదండి. ఆమె విస్తారమైన పాపములు ఒప్పుకుంటా ఉంది, హృదయపూర్వకంగా కన్నీళ్లు కారుస్తూ ఉంది, ఆయన పాదాలు కడుగుతూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, అత్తరుతో వాటిని పోస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఎవరికి చెప్పుకున్నా మన బాధ తీరుతుందండి. మనుషునికి చాలామంది మనుషుల్ని స్నేహితులుగా జీవితాంతము కొలుచుకుంటారు, కానీ వారు ఏదో టైంలో వారిని విడిచిపెడతారు. నాకు చాలామంది ఫ్రెండ్స్ అండి, చదువుకున్నప్పుడు అండి, స్కూల్లో మారిపోతారు ఫ్రెండ్స్, కాలేజీలో మారిపోతారు, డిగ్రీల్లో మారిపోతారు, పీజీల్లో కూడా ఉంటారండి, ఎల్లకాలం ఉండండి. అయితే నిజమైన స్నేహితుడు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయన విడువక ప్రేమించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకానొక దేశం అండి, ఇంగ్లాండ్లో ఒక కుటుంబం ఉంది. తల్లిదండ్రులు వారి ఏకైక కుమారుణ్ణి చాలా మంచిగా చదివించి పెద్ద చేశారు. వివాహ సమయం వచ్చినప్పుడు వివాహం కూడా చేశారు. వారు ఇంటిలో ఉండలేక మరి గొడవలు పడుతూ ఒకరోజు తన భార్యను తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సౌదీ వెళ్ళిపోయాడు. సౌదీ వెళ్ళిపోతే చాలా సంవత్సరాలండి. అయితే ప్రతి నెల పాకెట్ మనీ తల్లిదండ్రులు పంపిస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచే కొలది పంపించడం కూడా మానేశాడండి. వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి, పట్టించుకోలేదు. అయితే చర్చికి వెళ్ళేటువంటి అలవాటు ఉంది ఆ వ్యక్తికి. అయితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నిన్ను కనిన తల్లిదండ్రులను సన్మానించాలి, నీ తల్లి ముది మీద ఆమెను నిర్లక్ష్యం చేయకూడదని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రాణము పోయే టయానికి ఆయన అనేకమైన విషయాలు సిలువ మీద పలుకుతూ ఉన్నారు. అయితే తల్లితో చెప్పినటువంటి మాట, అమ్మా ఇదిగోని కుమారుడు. తన స్నేహితునితో
యోహానుతో చెప్పినటువంటి మాట, ఇదిగోని తల్లి అండి. అంటే తల్లిని ఎంతగా ప్రేమించాడో, తండ్రిని ఎంతగా ప్రేమించాడు. మంచి మంచి టేబుల్స్ చేసేవారంటండి. ఇటువంటి పోడియంస్ అవ్వచ్చు, ఇటువంటి టేబుల్స్ అవ్వచ్చు చెక్కవి. 30 సంవత్సరాలు ఏ వృత్తిలో ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కార్పెంటర్గా పనిచేశారండి. దేవునికి స్తోత్రం. అంటే తల్లిదండ్రులకి చక్కని విధేయతతో ఉండి, తర్వాత పరమ తండ్రి అయినటువంటి ఆ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి 3.5 సంవత్సరాలు ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారండి. సౌదీ నుండి ఈ కుమారుడు ఎప్పుడైతే మాటలు విన్నాడో, మరలా ఇంగ్లాండ్ వచ్చి తన ఇంటికి వచ్చి వెతుకుతా ఉన్నాడంట. అక్కడ ఇల్లు అనేటువంటి ప్రాంతం, మా ఇల్లు ఇక్కడ ఉండాలి కదా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఈలోపు చిన్న బాబు వచ్చి, ఏంటి అంకుల్ వెతుకుతా ఉన్నారంటే, ఇక్కడ ఒక ఇల్లు ఉండాలి. అవును అంకుల్, ఇక్కడ ఒక ఇల్లు ఉండాలి, నిజమే. ఒక వృద్ధులు, 2 వృద్ధులు అక్కడ జీవిస్తూ ఉన్నారు. మరి వారు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే, ఆ పెద్ద ఆయన చనిపోయాడు, ఆ తల్లి అయితే మంచం పట్టి ఉంది. ఆమె ఎప్పుడు కూడా ఆమె యొక్క కుమారుని గురించి ఆమె మరి తలుచుకుంటూ ఉంటుంది అంటే, ఆ రోడ్డు మీద నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడ అని తెలుసుకుని ఇంటికి వెళ్తే ఆమె మరణ శై మీద ఉందండి. ఏ శై అండి అంటే ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో ఆ మంచం పట్టి ఉన్నటువంటి ఆమె ఏదో చెబుతూ ఉంది. ఆ పెదవుల్లో నుంచి వచ్చేటువంటి మాటను వినడానికి మరి చెవులు దగ్గరికి పెట్టి వెళ్ళాడండి. ఎందుకంటే ఆమెకి సరిగా కళ్ళు కూడా కనిపించట్లేదు, ఎవరు సహాయం చేసేవారు లేరు. ఏదో అంటా ఉంది కదా ఏంటని చెప్పి మరి చెవి దగ్గర పెడితే దేవుణ్ణి ఒక ప్రార్థన అడుగుతూ ఉందనండి. దేవా, నా భర్త నన్ను విడిచి నీ దగ్గరికి వచ్చేసాడు. యవ్వన కాలంలోనే మరి నా కుమారుడు మరి వేరైపోయాడు. అయితే నేను మరణించే సమయం దగ్గర పడింది, కనీసం నన్ను బరియలు చేయడానికి నా కుమారుణ్ణి పంపించు ప్రభు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె పెదవులతో ఆమె ప్రార్థన చేస్తూ ఉందండి. ఆ మాటలు విన్నటువంటి కుమారునికి చాలా దుఃఖం కలిగింది. అమ్మ నన్ను క్షమించని చెప్పి మరి ఎంతగానో ప్రాధేయపడ్డాడు. ఆమె తల్లిని చేర్చుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటంటే, తల్లి ప్రసవ వేదన గురించి మరి సైంటిస్టులు చెప్తా ఉన్నారు ఏమనంటే, ఆమె ప్రసవ వేదనప్పుడు తట్టుకునేటువంటి బాధ 44 డెల్ యూనిట్స్ అంటండి. 44 డెల్ యూనిట్స్ అంటే 44 డెల్ యూనిట్స్ దాటి 57 డెల్ యూనిట్స్లోనికి వెళ్ళిపోద్దంటండి. అంటే సాధారణంగా మనిషి తట్టుకునేటువంటి ఆ కెపాసిటీ ఏంటంటే 44 డెల్ యూనిట్స్ అంటండి. అంటే 22 మరి ఎముకలు ఫ్రాక్చర్ అయితే వచ్చేటువంటి బాధ ప్రసవ వేదనలో తల్లికి కలుగుతుంది అంటండి. అటువంటి 44లో నుంచి 57 కూడా తట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు నాకు గర్భఫలము ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయన సిలువలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు. మరి పిల్లలకి ఏం నేర్పాలంటే తల్లిదండ్రులకు విధేయత నేర్పించాలండి. తల్లిదండ్రులే నేర్పుకోవాలి. ఏమిటంటే మరి దేవుని యొక్క మాటలను వారి హృదయాల్లో వారు భద్రం చేసుకున్నప్పుడు, వారి కన్నుల నడుము బాసికం వలె అవి చూపించినప్పుడు, మరి చేతికి కట్టుకొని విధంగా ఆర్నమెంట్స్ ధరించిన విధంగా మనం దేవుని మాటలు వారికి తెలియజేసినప్పుడు, మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంటుందండి. మరి ఇంటి గవనుల మీద వాటిని వ్రాసుకోవాలండి, ద్వారబంధముల మీద వాటిని వ్రాసుకోవాలి. ఆ కుమారునికి పశ్చాత్తాపం కలగడానికి గల కారణం ఏమిటంటే, బాల్య దినములు యందు తల్లిదండ్రులు ఎవరిని నేర్పించారంటే దేవుణ్ణి మరి స్మరించడం నేర్పించారండి. దేవునికి స్తోత్రం. మరి ఇందాక మనం పాటలు చూసాం, మరి పిల్లలు కంఠద్వాక్యాలు చూసాం, అనేకమైన అర్థవంతమైన పాటలకి వారు నృత్యాలు చేయడం మనం చూసాం. అయితే అది ఎవరి బాధ్యత అంటే తల్లిదండ్రుల బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే అన్ని బాధ్యతలు తారాస్థాయిలో చేసినటువంటి గొప్ప దేవుడు. దయలో ఆయన కంటే మించిన వారు లేరు, కృపలో ఆయన కంటే ఎక్కువ కృప చూపేవారు ఎవరు కూడా లేరు, ప్రేమలో ఆయన కంటే ఎక్కువ ప్రేమ చూపించేవారు ఎవరు కూడా లేరని చెప్పి మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధంగా యోసేపు మరియా యేసుక్రీస్తు యొక్క మరి మొదటి రాకడలో వారు ఎంతగానో పని చేశారండి. పని చేయకపోతే అవుతుందండి?
ప్రార్థన చేస్తే స్టేజ్ పడిపోద్దండి ఇక్కడ చెప్పాలి. ప్రార్థన చేస్తే ఈ డెకరేషన్ అంతా అయిపోద్దండి. అవుదండి. ఎంతోమంది పని చేశారండి. చిన్నపిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు. మరి తెల్లవారుజామున హైదరాబాద్లో బయలుదేరి ఎంతో ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ వర్క్ చేశారండి. దేవునికి స్తోత్రం. మరి దేవుని కోసం ఏం చేయాలంటే పని చేయాలండి. పని చేసేవారిని ఆయన పోషించేటువంటి దేవుడండి. దేవుని పని ఎవరైతే ముందు చేస్తారో వారి పనులు ఆయన చక్కబెట్టేటువంటి దేవుడు. గొర్రెల కాపర్ల గురించి మనం ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే కనుక గొర్రెల కాపర్లు 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపెట్టారు. అయితే దూత, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇజ్రాయెల్లో అండి చాలామంది మరి బంగారు గొలుసులు వేసుకుంటారు, 5 నక్షత్రం పెట్టుకుంటారండి. వాళ్ళ లాకెట్ ఏంటండి చెప్పాలి? స్టార్ అండి. స్టార్కి ఎన్ని ఉంటాయండి? చాలామంది ఒక 5 అండి, కరెక్ట్గా ఒక 5 ఉంటాయి. డేవిడ్ స్టార్ అంటారండి. దాన్ని ఏమంటారండి? డేవిడ్ స్టార్. నేను కూడా చేయించుకున్నానండి, అది పెట్టుకోలేదు, ఉంది డేవిడ్ స్టార్ అండి. దేవునికి స్తోత్రం. ఆ మోడల్ దొరుకుతుంది, అది ఇస్తే చేస్తాడండి డేవిడ్ స్టార్. అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. యెషయా 22:22 మనం చూస్తే కనుక దావీదు ఇంటి తాలపు అధికార భారమును కలిగి ఉన్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన భుజాల మీద ఏముందంటే రాజ్య భారం. 3.5 సంవత్సరాలు ఆయన ఎంతో ప్రయాసపడ్డారని. అందుకని గొర్రెల కాపర్లు కూడా ఎప్పుడైతే దూత సెలవిచ్చినటువంటి మాట వారు విన్నారో, ఈ పామరులమైన అభాగ్యులమైన మేము ఉన్నామో లేదో, తిన్నామో లేదో పట్టించుకునే వారు లేనటువంటి వారి జీవితాల్లో ఆ సువార్తను విని వారు ఏం చేశారంటే కన్నవాటిని విన్నవాటిని ప్రచురం చేయడానికి వారు ఊరూరా ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం. పశువుల బాగా ఎంతమంది చూస్తూ ఉన్నారండి? ఏమున్నాయండి అందులో? యోసేపు, ఊరికే పెట్టలేదండి, చూడాలి మీరు. యోసేపు, మరియా, పశువుల తొట్టిలో పరుండినటువంటి యేసు, జ్ఞానులు, గొర్రెల కాపర్లు, దేవదూత. దేవునికి స్తోత్రం. అంటే గొర్రెల కాపర్లు రిచ్ అండి, పూరా? నా దృష్టిలో అయితే రిచ్ అండి. ఈ మధ్యకాలంలో మరి వెళ్ళాను ఇటు పెరవల నుంచి మా నిడదవోలు మా ఫ్రెండ్ పెళ్ళికండి, గాబ్రియల్ అతని పేరు, పెళ్ళికి వెళ్ళాను. ఈలోపు మంద వచ్చిందండి, పెద్ద మంద. రోడ్లు బాగుంటాయని అటు వెళ్ళాను నేను బండేసి. మంద వస్తే ఈలోపు నా పక్క నుంచి బండి వచ్చి ఒక అతను వచ్చి వాళ్ళని చాలా ఇరిటేట్ చేస్తూ ఉన్నాడండి. నేను అందాం అనుకున్నాను, ఏమనంటే వాళ్ళని ఏమనుకో, వాళ్ళు చాలా కోటీశ్వరులు, వాళ్ళనేమి, ఎందుకంటే మంద ఎంత ఉందో తెలుసండి, ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్కి ఉంటుందండి. తక్కువ అంటారా కాస్ట్? ఒక్కొక్కటి 7,000, 8,000, 10,000 ఉంటుందండి. లెక్కేసుకుంటే ఎంత ఉంటుందండి? వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా చెప్పాలండి, చాలా సింపుల్ అండి. మోషే గారు కూడా చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఆ మంద ప్రవేశించేటప్పుడు వెనకాల వెళ్తూ ఉంటారు కదా, చెప్పులన్నీ కూడా చాలా డర్టీగా మారిపోతాయి. అయితే దేవుడు చెప్పినటువంటి మాట, నీవు నిలిచి ఉన్న స్థలమో పరిశుద్ధమైంది కనుక నీవు చెప్పులు విడిచి ఇక్కడికి రమ్మని చెప్పి మోషేతో చెప్పినప్పుడు చెప్పులు విడిచి మోషే వెళ్ళడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గొర్రెల కాపర్లు వారు తిన్నారో లేదో, బ్రతికి ఉన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితి. దావీదును కూడా యెషయా మరి తన తండ్రి చెప్పాడు, నీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళ యొక్క క్షేమ సమాచారం తీసుకురా అని చెప్పి వాళ్ళకి ఏమేమి పంపించాడంటే ఆహార పదార్థాలు పంపించినప్పుడు దావీదు వాటిని మోసుకొని వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అంటే దూరముగా ఉన్నవారు ఎలా ఉన్నారనే సమాచారం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మందే వారి యొక్క జీవనోపాధి అయినప్పటికీ కూడా ఆ మందను విడిచి వారు సంతోషముతో ఎక్కడికి వెళ్ళారంటే యేసును చూడడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అదేవిధంగా ఎవరు వస్తూ ఉన్నారంటే తూర్పు దేశం నుండి జ్ఞానులు
వస్తూ ఉన్నారు. వారు ఏం తీసుకొచ్చారంటే బంగారము, సాంబ్రాణి, బోళమండి. యెరూషలేముకి వెళ్తే కనుక అక్కడ చర్చ్ ఆఫ్ నేటివిటీ అనేటువంటి ఒక దేవాలయం ఉంటుంది. అక్కడికి ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు వెళ్ళినా కూడా 3 అడుగుల ద్వారంలోనే ప్రవేశించాలండి. ఎన్ని అడుగులండి? అంటే ఏంటంటే అక్కడ బెత్లెహేంలో యేసు పుట్టిన స్థలం ఉంటుందండి. స్టార్, సిల్వర్ స్టార్తో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఎంత పెద్ద దేశానికి అధ్యక్షుడైనా ఏం చేయాలంటే హంబుల్గా తగ్గించుకొని లోపలికి వెళ్ళాలి. చర్చ్ ఆఫ్ నేటివిటీ. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి చెప్పకూడదమ్మా దేవునికి? చలిపోవాలండి. దేవునికి స్తోత్రం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవరు ఆయనను చూడలేరు, చూడనేరరు. ఆయన శ్రీమంతుడు, సర్వాధిపతి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని చెప్పి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట ఉంటుంది. అటువంటి దేవుడు ఎలా తగ్గించుకున్నాడంటే చాలా తగ్గించుకున్నాడండి. ఆయనకు కట్టినటువంటి బట్టలు ఏంటండి? ఈ మధ్యకాలంలో చాలా ఏరియాల్లో బట్టల షాపులు ఓపెన్ చేశారండి. అక్కడి నుంచి ఏమీ తేలేదండి ఆయనకి. ఏం తీసుకొచ్చారండి? డెలివరీ సమయంలో ఉపయోగించే పొత్తిగుడ్డలండి. కొన్ని మిగిలితే వాటినే డ్రెస్అప్ చేసి ఆ చలిలో ఆయనకి తోడుగారండి. ఎంత దీనుడుగా ఆయన తగ్గించుకున్నాడో. అందుకని మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుదామండి. మత్తయి సువార్తలో మరి 7వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్న, దానిని కనుగొనువారు కొందరే. ఈ క్రిస్మస్లో దేవుడిచ్చినటువంటి ఆపర్చునిటీ ఏమిటంటే క్రీస్తును ఎవరైతే వారి హృదయాల్లో చేర్చుకుంటారో, క్రీస్తుని ఎవరైతే వారి జీవితాల్లో చేర్చుకుంటారో, వారి జీవితంలో నుండి ఏ కాలమైనా చెప్పాలి, ఏ కాలమైనా క్రిస్మస్. ఎవరో చెప్పారండి, ఏ కాలమైనా క్రిస్మస్ అయిపోయిందండి అవ్వకండి. క్రీస్తుని మీ హృదయంలో కనుక ధరించుకుంటే ప్రతిరోజు క్రిస్మస్సే. నన్ను అడిగితే 365 రోజులు కూడా చేయాలండి క్రిస్మస్. ఎందుకంటే ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక మూలన, ఏదో ఒక వ్యక్తి హృదయంలో క్రీస్తు ఎప్పుడు జన్మిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారం గురించి చెప్తా ఉన్నారు. ఇరుకండి. ఎలా ఉంటుందండి? ఇరుకండి. దేవుని పని కోసం కొంతమందే సిద్ధపడతారు. దేవుని పని కోసం కొంతమందే సిద్ధపడతారండి. దేవుడు పుట్టాడంటే పశువుల పాకలు ఎంతమంది ఉండాలండి? చెప్పాలి. దేవుడు పుట్టాడు అంటే పశువుల పాక సరిపోద్దండి? చెప్పాలి. ఒక ఊరు సరిపోద్దా? ఒక దేశం సరిపోద్దండి? దేవుడో దిగొచ్చాడు చూడడానికి. అయితే ఆయన తగ్గింపు ఏంటంటే పశువుల పాకలో ఆయన జన్మించాడు. పశువుల తొట్టెలో ఆయన మరి పరుండబెట్టబడ్డాడు. తగ్గించుకున్నాడండి. తగ్గించుకోవడం. చర్చ్ ఆఫ్ నేటివిటీలో తగ్గించుకొని ఎవరైతే వంగి లోపలికి వెళ్తారో వారు మాత్రమే యేసు పుట్టిన స్థలాన్ని చూడగలరండి. లేదు నేను చూస్తానంటే మనం ఎక్కడ ఉంటాం? ఆ ద్వారం బయటే ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా బయటే ఉండిపోతాం. యేసుని మనం తెలుసుకోవాలంటే ఆయన కోసం మనం ప్రయాసపడాలి. గొర్రెల కాపర్లు పడిన ప్రయాస, జ్ఞానులు పడిన ప్రయాస. ఆ కాలంలో మొదటి ఇంకా కొంచెం టఫ్ అయితే రెండవ హేరోదు ఇంకా టఫ్ అయితే మహాహేరోదు అండి. యేసు పుట్టినప్పుడు ఉన్నటువంటి మహాహేరోదు చాలా టఫ్ అండి. రాజు నేనే, వేరొక రాజు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన.
కట్టడానికి దేవాలయం కట్టాడు. అయితే ఎవరి కోసం అంటే తన గొప్ప కోసమే కట్టాడు, కానీ దేవుణ్ణి మహింపరచడానికి మాత్రం హేరోదు కట్టలేడండి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసు పుట్టినప్పుడు వారు ఎంతగా కాపాడుకున్నారంటే, యోసేపు మరియా నజరేతు నుండి బెత్లెహేము నుండి ఐగుప్తు నుండి మరలా బెత్లెహేముకు, నజరేతుకు, ఇలా వారి ప్రయాణాలు చీకటిలో, వెలుగులో, చలిలో, భయంకరమైన పరిస్థితుల్లో వారు ప్రయాసపడడానికి గల కారణం ఏమిటంటే, దేవుడిచ్చిన మాట వారి హృదయంలో వారు భద్రము చేసుకున్నారని. సుమియోను అన్న ప్రవక్త్రి వారు పలికిన మాటలకి హృదయంలో ఖడ్గము దూసుకెళ్ళిపోతున్నట్లుగా మరియ జీవితం ఉన్నప్పటికీ కూడా మరియ ఏ విధంగా ఉందంటే, దేవుని పని కోసం నెమ్మదిగా ఉందండి, సమాధానంతో ఉంది. ఆయన ఎవరంటే సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఆయన రావడానికి గల కారణం ఏమిటంటే, మరి యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఎవరు ఒప్పుకోవాలండి? ఎవరికి వారే వారి స్థితిగతులను మెరుగుపరిచే దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా వారి జీవితాల్లో కార్యము చేస్తారు. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది చాలా దూరం నుంచి వచ్చారండి ఇక్కడికి. హైదరాబాద్ నుంచి వచ్చారండి, వైజాగ్ నుండి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు, మరి గల్ఫ్ నుంచి కూడా గతించిన కాలంలో కొంతమంది వచ్చారు. మరి ఎందుకోసం ఇక్కడికి వచ్చామంటే, క్రీస్తుని మనం ఆరాధన చేయడానికి. క్రైస్ట్ మాస్ అండి, క్రీస్తుని ఆరాధించడం. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మరి నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తారో, మరి వారిని, వారి కుటుంబాలను దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. అందుకనే పరలోకం అనే పట్టణాన్ని ఆయన తయారు చేస్తూ ఉన్నారు. మన పౌరస్థితి ఎక్కడుందండి? ఫిలిప్పి 3:20. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉన్నాము. పౌరస్థితి పరలోకములో ఉన్నది కనుక మరి మనందరము కూడా ప్రభువును బట్టి మరి దేవుని నామాన్ని మహిమ పరచాలండి. మరి డెన్నిస్ రిచీ అనేటువంటి ఆర్కియాలజిస్ట్ అండి, పురాతన శాస్త్రవేత్త, మరి భూమిని తవ్వకాలు చేసినప్పుడు మరి దొరికినటువంటి పైపరస్ బండిల్స్ అండి. ఆ బండిల్స్లో పేపర్ అండి, కాగితాలు ఎలా వస్తాయంటే చెట్టు నుంచి వస్తాయి కదండి, చెట్టు బెరల్లోంచి ఆ పైపరస్ బండిల్స్ దొరికాయండి. వాటిని చెక్ చేస్తే ఆ సుమియోను దగ్గరికి మరి ఎవరైతే వచ్చి యెరూషలేము దేవాలయంలో సున్నతి పొందారో ఆ సమాచారం ఉంది. అందులో యేసు పేరు కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది రోమన్ లైబ్రరీలో నేటికి కూడా భద్రంగా ఉందండి. యేసుక్రీస్తు సశరీరుడుగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే, నిత్యత్వము లోనికి నడిపించడానికి, నిత్యాగ్ని నుండి తప్పించి నిత్యత్వానికి నడిపించడానికి వచ్చిన ప్రభు అయిన యేసును మన హృదయాల్లో మనం చేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అటువంటి కార్యాలు మరి వచ్చిన వారందరి జీవితాల్లో, వారి కుటుంబంలో, మరి ప్రాంతంలో నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. నజరేయుడైన యేసు నామములో ఈ మాటలు ఫలించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. చెప్పబడిన మరి దేవుని మాటలను బట్టి మనందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, జీవం గల యేసయ్యా, మీకే వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో, ఈ 2024 సంవత్సరంలో ప్రభువా, మరి ఒకసారి నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు ప్రభువా. క్రిస్మస్ మహోత్సవంలో అనేక మంది సేవకులు వచ్చి ఉన్నారు ప్రభువా, అనేక మంది విశ్వాసులు, ప్రభు సంఘ బిడ్డలు, అనేక ప్రాంతాల నుంచి ప్రభు స్నేహితులు, బంధువులు వచ్చి ఉన్నారు. అయితే ప్రభు క్రిస్మస్ అనగా దేవుడే ఈ భూమి మీదకి వచ్చినటువంటి వేళ, ఇంకార్నేషన్ ప్రభు. మేమందరము తండ్రి నీ యొక్క పుట్టుకను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు రెండవసారి నీవు రాబోతా ఉన్నావు కాబట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని అనేక మందిని సిద్ధపరచడానికి
నీ రక్షణ సువార్తను పరిశుద్ధాత్ముడా నీవే అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళమని, మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.